వెల్కమ్ టు ఐపీఆర్. వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు అనే అంశంపై సరికొత్త విషయం తెరపైకొచ్చింది. అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికల్లోనూ జనసేనాని పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని, దాంతో పాటు లోక్సభ ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీ బరిలో నిలవబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే పవన్ కళ్యాణ్ గతంలో భీమవరంతో పాటు గాజువాక స్థానంలో ఏదో ఒక చోట పోటీ చేయాలని భావించినప్పటికీ జనసేన శ్రేణులు టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన సలహాతో పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా, అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు సమాచారం. ఇది దాదాపు ఖరారైందని జనసేన వర్గాలు చెబుతున్నారు. ఇదివరకు అనకాపల్లి నుంచి తన సోదరుడు నాగబాబు పోటీ చేయబోతున్నారనే వార్తలు వచ్చాయి. అయితే నాగబాబు అచ్యుతాపురంలో తీసుకున్నటువంటి ఇంటిని కూడా ఖాళీ చేయడంతో ఈయన అనకాపల్లి ఎంపీ పోటీ నుంచి తప్పుకున్నారని, అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది. ఒకవేళ ఎంపీగా గెలిస్తే పవన్ కళ్యాణ్ కేంద్ర కేబినెట్ లోకి తీసుకోవాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. ఇక ఇదే గనుక నిజమైతే పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి అవుతారన్నది పార్టీ వర్గాల సమాచారం. పవన్ కళ్యాణ్ అనకాపల్లి నుంచి బరిలో ఉండడంపై పెద్ద వ్యూహమే ఉందంటున్నారు. గతంలో పీఆర్పీ ఉన్న సమయంలో అనకాపల్లి నుంచి అల్లు అరవింద్ ఎంపీగా పోటీ చేశారు, కానీ ఓడిపోయారు. అనకాపల్లిలో దాదాపు 90% కాపు ఓటు బ్యాంక్ ఉంది. ఇక ఆ ఓటు బ్యాంకు వల్ల వీరు గెలిచే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు. సీట్ల సర్దుబాటుకు సంబంధించి టీడీపీ జనసేన మధ్య క్లారిటీ వచ్చిన నేపథ్యంలో రెండు పార్టీల అధినేతలు ప్రజల్లో భారీ బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నారు. తాడేపల్లిగూడెంలో జెండా, మంగళగిరిలో జైహో బీసీ సభలతో వైసీపీపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఈసారి ఎలాగైనా వైసీపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ రెండు సభలతో టీడీపీ జనసేన క్యాడర్లో సరికొత్త జోష్ కనిపిస్తోంది. ఈసారి వైసీపీ ఓటమి ఖాయమని కూడా పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రెండు 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేశారు. భీమవరంతో పాటు గాజువాక్లో పోటీ చేశారు. అయితే ఆయన 2 చోట్ల ఓటమి పాలయ్యారు. గాజువాక్లో పవన్ పై వైసీపీ అభ్యర్థి తిప్పెల నాగిరెడ్డి 25,520 ఓట్ల మెజార్టీతో గెలిచారు. భీమవరంలో జనసేనానిపై వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ 8,357 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈసారి కూడా 2 చోట్ల పోటీ చేస్తారని, అయితే 2 అసెంబ్లీ సీట్లు కాకుండా ఒక అసెంబ్లీ సీటు, ఒక ఎంపీ సీట్ నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం. కడప జిల్లా సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలో రాజకీయ సమీకరణాలు వ్యూహాత్మకంగా మారుతున్నాయి. ఎంతో కాలంగా వైఎస్ కుటుంబంపై ప్రత్యర్థిగా కొనసాగుతూ వస్తున్న సతీష్ రెడ్డిని వైసీపీ తన వైపు తిప్పుకుంది. టీడీపీని దెబ్బ కొట్టడంతో పాటు పులివెందులలో భారీ మెజార్టీ తీసుకురావాలని వైసీపీ భావిస్తోంది. మరోవైపు వైనాట్ పులివెందుల నినాదంతో సొంత నియోజకవర్గంలో జగన్ను ఓడించాలని టీడీపీ భావిస్తోంది. అందులో భాగంగానే సతీష్ కంటే బలమైన అభ్యర్థిగా బీటెక్ రవికి టికెట్ కేటాయించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో రాజకీయం రసోత్తరంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసినట్లయితే
మాజీ మంత్రి దివంగత నేత అనేటువంటి రాజశేఖర రెడ్డిపై ప్రత్యర్థిగా టీడీపీ తరపున పోటీ చేసినటువంటి సతీష్ రెడ్డి 2 సార్లు పోటీ చేసి ఓటమి పాలైనటువంటి నేపథ్యంలో ఆయన మరణ అనంతరం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూడా 2 సార్లు పోటీ చేసినటువంటి సతీష్ రెడ్డి ఈసారి వైసీపీ పార్టీలో కండువా కప్పుకోవడం బట్టి పూర్తిగా కూడా ఆయన సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో పాటు ఆయన కార్యకర్తలు కూడా ఈరోజు వైసీపీ గెలుపుకే దోహదపడుతున్నటువంటి విధానం అయితే పులివెందుల నియోజకవర్గంలో చేపడుతున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రధానంగా నిన్న ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాటు వద్ద ఆయనకు నివాళులు అర్పించి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సమాధి వద్దనే పూర్తి స్థాయిలో పెద్ద కేకును కూడా తీసుకొని వచ్చి అక్కడ కేకును కట్ చేసి అదేవిధంగా ఆయన ప్రాణంలో ఊపిరినంత వరకు కూడా వైసీపీ పార్టీనే నమ్ముకొని వైసీపీ పార్టీలోనే కొనసాగుతానని చెప్పేసి సతీష్ రెడ్డి తెలియజేయడం పట్ల కూడా పూర్తి స్థాయిలో పులివెందుల నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి భారీ నుంచి అతి భారీ స్థాయిలో ఉన్నటువంటి ఓట్ల సంఖ్య పులివెందుల నియోజకవర్గంలో ఈరోజు మరో దఫగా క్లీన్ చిట్గా జగన్మోహన్ రెడ్డి గెలుపుకు దోహదపడుతున్నటువంటి విధానం అయితే పులివెందుల నియోజకవర్గంలో జరుగుతుందని చెప్పచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి బీటెక్ రవి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నాయకులతో పాటు పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో అటు మండల స్థాయి నాయకులతో కూడా పూర్తి స్థాయిలో మమేకం కావడంలో బీటెక్ రవి విఫలమయ్యారనేది కూడా పులివెందుల నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. అయితే బీటెక్ రవి ఈసారి అక్కడి నుంచి బరిలో నిలిపినటువంటి నేపథ్యంలో అక్కడ గెలుపు ఏ విధమైనటువంటి ధోరణిలో బీటెక్ రవి సాధిస్తారనేది కూడా పులివెందుల నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో కూడా ఒకంత ఆసక్తి రేపుతున్నటువంటి విధానం అయితే కనబడుతుంది. పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈసారి ఖచ్చితంగా ఎన్నికల బరిలో ఆయన గెలుపుకు దోహదపడేందుకు కూడా సతీష్ రెడ్డి ఇప్పటికే వ్యూహ రచనలు కూడా చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పటికే పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి క్లీన్ చిట్గా గెలిచేందుకు కూడా ఈ నియోజకవర్గం నుంచి మేమే జగన్మోహన్ రెడ్డిని గెలిపించి పూర్తి స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో తన సత్తా ఎందుకు చూపించినందుకు కూడా సతీష్ రెడ్డి ముందుకు వస్తాడు అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ఆయన అంచనా వర్గము పూర్తి స్థాయిలో కూడా నియోజకవర్గంలో ఒకంత ఆసక్తి రేపుతున్నటువంటి విధానం కనపడుతుంది. మొత్తం మీద పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో పాటు పూర్తిగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి అనుచరులు కార్యకర్తలతో కూడా ఇప్పటికే మమేకమై పూర్తి స్థాయిలో కూడా నియోజకవర్గంలో జెండా రెపరెపలాడేందుకు కూడా వైసీపీ వ్యూహం అయితే రచించిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఏదైతే ప్రత్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బీటెక్ రవి దాదాపుగా నెల రోజుల నుంచి కూడా ఆయన జనంలో మమేకమైతూ పూర్తి స్థాయిలో కూడా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనే నినాదంతో కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో పాటు పూర్తి స్థాయిలో కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా మమేకమై పూర్తి స్థాయిలో టీడీపీని బలోపేతం చేయాలనే దిశగా కూడా ఆయన అడుగులు వేయడం లేదనేది కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి వర్గీయులు తెలియజేస్తున్నటువంటి విధానంగా చెప్పుకోవచ్చు. అయితే పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక పులివెందుల రాజకీయం అంటే రసవత్తరంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈసారి పులివెందుల నియోజకవర్గం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్లీన్ చిట్గా గెలుస్తూ పూర్తి స్థాయిలో కూడా వైసీపీ మెజార్టీ ఏందో కడప జిల్లా నుంచే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలియజేసే విధానంగా అయితే మనం చెప్పుకోవచ్చు అని చెప్పొచ్చు. కెమెరామ్యాన్ యూసఫ్తో శ్రీకాంత్ 6 టీవీ కడప. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈసారి అనంతపురం నియోజకవర్గ టికెట్ను దక్కించుకునేందుకు టీడీపీ జనసేన పార్టీల నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పొత్తులో భాగంగా ఎవరి టికెట్ లభిస్తుందన్న ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి నేపథ్యంలో అనంతపురం టికెట్ జనసేనకు కేటాయించారన్న చర్చ జోరుగా సాగుతుంది. ఐవీఆర్ఎస్ సర్వేలో జనసేన అభ్యర్థుల కోసం ఆరా తీయడంతో తెలుగుదేశం నేతల్లో గుబులు పట్టుకుంది. ఎలాగైనా టీడీపీకి టికెట్ ఇప్పించుకోవాలని బడా లీడర్లు పావులు కదుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. అనంతపురం నియోజకవర్గం సంబంధించినటువంటి సీటును జనసేన పార్టీకి కేటాయించారనేటువంటి ఊహాగానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తు నేపథ్యంలోనే అనంతపురం నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయిస్తున్నారనేటువంటి ఊహాగానాలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒక్కసారిగా
డీలా పడినట్టు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే పొత్తు క్రమంలో సీట్ల సర్దుబాటు అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో అనంతపురం నియోజకవర్గం అటు తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా జనసేన పార్టీకి కూడా చాలా కీలకంగా ఉన్నటువంటి నియోజకవర్గంగా చెప్పవచ్చు. ఇలాంటి నేపథ్యంలోనే ఇది పొత్తు క్రమంలో జనసేన కేటాయించారనేటువంటి చర్చ జరుగుతుంది. ఇందుకు బలపరుస్తూ ఈరోజు IVRS సర్వే కూడా చేశారు. ఇందులో జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే బాగుంటుంది, ప్రధానంగా 3 అభ్యర్థుల యొక్క పేర్లను తీసుకొని IVRS సర్వే నిర్వహించారు. నేపథ్యంలో ఈ 3లో ఎవరు బాగుంటారు అనేటువంటి విధంగా సర్వే నిర్వహించినటువంటి నేపథ్యంలో ఇది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి నేపథ్యంలోనే గతం నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అనంతపురం నియోజకవర్గంలో బాగా పట్టు ఉంది. అంతేకాకుండా గతంలో కూడా పొత్తుల క్రమంలో ఈ స్థానాన్ని పొత్తులో ఏదైతే పార్టీ పొత్తు పెట్టుకుందో ఆ పార్టీకి కేటాయిస్తున్నటువంటి పరిస్థితి ఉండడంతో గతంలో కూడా CPIకి కేటాయించారు. అదేవిధంగానే జనసేన పార్టీకి గతంలో ఇక్కడ నుంచి పోటీ జరిగినటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఇక మరి కొద్ది రోజుల్లో అభ్యర్థుల ప్రకటనలు వెలువడేటువంటి పరిస్థితి. ఇప్పటికే తెలుగుదేశం జనసేన పార్టీల అభ్యర్థుల మొదటి జాబితా విడుదలైనటువంటి నేపథ్యంలో అనంతపురం నియోజకవర్గానికి సంబంధించి అదేవిధంగానే ధర్మవరం నియోజకవర్గం అదేవిధంగానే పుట్టపర్తి ఇక గుంతకల్లు ఈ నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ ఇంకా ఎవరి పేర్లు ప్రకటించినటువంటి నేపథ్యంలో సాధారణంగా ఏ నియోజకవర్గంలో ఎవరికి కేటాయిస్తారు, జనసేనకి ఏ సీటు పోతుంది, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఏ సీటు కేటాయిస్తారు అనేటువంటి చర్చ తీవ్రంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో అనంతపురం నియోజకవర్గానికి సంబంధించి IVRS సర్వే నిర్వహించడం వల్ల ఇక దాదాపుగా ఈ సీటును జనసేన కేటాయిస్తారనేటువంటిది చాలా ఒక అంచనాకు వచ్చేశారు. ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు పూర్తిగా నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా చేస్తే అనేక రోజులుగా ఇక్కడ పార్టీ కోసం పూర్తిగా శ్రమించాం. ఒకవైపు జనసేన పార్టీ నాయకులు కూడా ఏదైతే పొత్తు ఏర్పడిన తర్వాత TDP జనసేన రెండు కలిసి ప్రజా సమస్యలపైన కావచ్చు అదేవిధంగానే పార్టీలు ఇచ్చేటువంటి పిలుపుల నేపథ్యంలో ఇద్దరు కలిసి పనిచేస్తున్నప్పటికీ ప్రధానంగా ఖచ్చితంగా ఎలాగైనా TDPకే ఈ స్థానాన్ని కేటాయించేటువంటి విధంగా అధినేతను మెప్పించాలనేటువంటి ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే జనసేన పార్టీకి టికెట్ కేటాయిస్తే ఖచ్చితంగా మేము పనిచేసేటువంటి అవకాశం ఏమాత్రం ఉండదనేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పటికే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ జనసేన పార్టీకి కేటాయిస్తే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎంతవరకు పనిచేస్తారనేటువంటిది కూడా ఇక్కడ పూర్తిగా అనుమానాస్పదంగా కనిపిస్తుంది. ఇప్పటికే జనసేనకు టికెట్ కేటాయించారనేటువంటి ఊహాగానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే అనంతపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వైకుంఠం ప్రభాకర్ చౌదరి కూడా హుటాహుటిన విజయవాడకు వెళ్ళినట్టు తెలుస్తుంది. మరోవైపు కూడా మైనారిటీ నాయకులు ఎవరైతే ఉన్నారో జకీవుల్లా అదేవిధంగానే వీళ్ళందరూ కూడా తమకు టికెట్ కేటాయించేటువంటి విధంగా ఏ విధంగానైనా ప్రయత్నాలు చేయాలనేటువంటి తలంపుతో వాళ్ళు కూడా తమ అనుచరగణంతో కూడా సంప్రదింపులు జరుగుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ జనసేనకు కేటాయిస్తే మనం ఏ విధంగా ఉండాలనేటువంటి విషయాలు కూడా వారందరూ కూడా చర్చించున్నట్టు తెలుస్తుంది. మొత్తం పైన జనసేనకు ఈ టికెట్ కేటాయించారనేటువంటి ఊహాగానాల నేపథ్యంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎంతవరకు కలిసి పనిచేస్తారనేటువంటిది మాత్రం పెద్ద అనుమానాలకు దారితీస్తున్నట్టు వారందరూ కూడా చెప్తున్నారు. రసూల్ 6TV అనంతపురం జిల్లా నుంచి. ఏపీలో ఎన్నికల ముందు మళ్లీ విశాఖ రాజధాని అంశం తెరపైకి రావడంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. వచ్చే ఎన్నికల్లో గెలిచి విశాఖలోని ప్రమాణ స్వీకారం చేస్తారని సీఎం జగన్ ప్రకటించేశారు. దీంతో ప్రతిపక్షాలు కూడా రివర్స్ అటాక్ మొదలెట్టేశాయి. విశాఖలో అభివృద్ధిని గాలికి వదిలేసి వైసీపీ సర్కార్ సెటిల్మెంట్లకు పాల్పడుతోందని వివరించారు. ఇప్పటికే చాలా సార్లు విశాఖ నుంచి పాలన సాగిస్తానన్న సీఎం ప్రజలను ఎన్నికల ముందు మభ్యపెట్టారని చెప్పారు. అలాగే విశాఖ రాజధాని అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో విశాఖ పర్యటన ఒక్కసారిగా రాజకీయాల్లో వేడెక్కినటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి విశాఖలో చేసినట్టు కొన్ని వ్యాఖ్యలు ఒక్కసారిగా విశాఖలో అయితే రాజకీయాలు అయితే వేడెక్కినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా చూసాం. ఏదైతే విశాఖలో పరిపాలనా రాజధానిగా చేస్తున్నటువంటి విషయాలపై స్పష్టత తీసుకొచ్చారు. గడిచిన కొద్ది రోజుల కిందట కొంతమంది మినిస్టర్లతో ఏవైతే పర్యాటక శాఖ
మంత్రి రోజా ఎవరైతే ఉన్నారో రోజాతో అయితే ఇప్పటికే ఏదైతే నిర్మించారో భవనాలు విశ్రాంతి భవనాలు అవనివ్వండి లేదా పరిపాలన రాజధాని కావాలన్నటువంటి పరిపాలన సచివాలయం అవనండి ఆ భవనాలకు సంబంధించినటువంటి విషయాల్లో మొదటి నుంచి కొంత వివాదం నడుస్తున్నప్పటికీ కూడా కోర్టులో ఈ వివాదం క్లియర్ అవ్వలేనప్పటికీ కొంత రోజా గడిచిన కొద్ది రోజుల కింద ఓపెన్ చేయడంతో ఏవైతే బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కాస్త కూడా టూరిజంకి సంబంధించిన వాటికి కానీ లేదా సచివాలయం బిల్డింగ్ల కింద వాడే అవకాశం ఉండొచ్చని అయితే ఆవిడ చెప్పడం జరిగింది. ఆ తర్వాత 2 రోజుల తర్వాత విశాఖకు జగన్మోహన్ రెడ్డి రావడం మరికొంత కాకరైపోయిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనూ ఆయన మాటల్లో కూడా ఖచ్చితంగా నేను రేపు రాబోయే 2024 ఎలక్షన్స్లో ఖచ్చితంగా గెలుస్తాను, నేను అక్కడి నుంచే పరిపాలన రాజధానిగా ప్రమాణ స్వీకారం చేసి విశాఖలోనే ఉంటాను అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది. అయితే ఇది తొలిసారి అయితే కాదు, గడిచిన సంవత్సరం నుంచి కూడా ఉగాది తర్వాత సంక్రాంతి తర్వాత కనుమంటూ కూడా రకరకాల పండగలు లేదా రకరకాల డేట్లు అయితే పెట్టుకున్నటువంటి నేపథ్యంలో అనుకున్నటువంటి డేట్లో ఏ రోజు కూడా విశాఖ పరిపాలన రాజధానిగా ప్రకటించినటువంటి నుంచి ఏ రోజు ఇక్కడికి వచ్చినటువంటి దాఖలాలు అయితే లేవంటూ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళు అయితే ఇప్పటికే విమర్శలు అయితే గుప్పు మనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే విశాఖను క్యాపిటల్గా ఏదైతే అనుకుంటున్నామో ఆ క్యాపిటల్కి సంబంధించినటువంటి అన్ని విషయాల్లోనూ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే విషయంలో కొంత ఆలస్యం అయితే అవుతుంది, కానీ ఖచ్చితంగా మేము చేయాల్సినటువంటి పరిపాలన అయితే ఇక్కడి నుంచే చేసి తీరుతాం. 2024లో నేను సీఎం ఖచ్చితంగా అయ్యి తీరుతాను, వచ్చిన తర్వాత ఇక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేస్తానంటూ కూడా ఆయన బల్లగుద్దు చెప్పినట్టుగా అయితే చెప్పడం జరిగింది. దీన్ని ప్రతిపక్షాలు అయితే తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఏదైతే విశాఖపట్నాన్ని ప్రశాంతంగా ఉన్నటువంటి విశాఖపట్నాన్ని పూర్తిగా రౌడీ మూకలతోనే అలాగే సెటిల్మెంట్లతోనూ వీటితోనూ చేశారంటూ కూడా కొంత అయితే టీడీపీ నుంచి జనసేన నుంచి కూడా విమర్శలు అయితే వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రశాంతంగా ఉన్నటువంటి విశాఖను ఒక్కసారిగా పొంతలేని విశాఖ చేసి పాడేశారంటూ కూడా మాటలు చెప్పుకుంటూ కొంతమంది నిపుణులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే మొదటి నుంచి చేస్తున్నటువంటి విజయవాడ ఏదైతే అమరావతి ఏదైతే ఉందో అమరావతి రాజధానిగా కొనసాగుతుంది, అది కేంద్ర బిందుగా అక్కడ ఉండి తీరుతుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి విషయాల్లో విశాఖ నుంచి మాత్రమే నేను పరిపాలన చేస్తానంటూ కూడా ఆయన స్పష్టీకరణ చేయడంతో కొంత రాజకీయాల్లో అయితే వేడెక్కినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే భవిష్యత్తులో ఏ పార్టీలు గెలిస్తే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కనుక గెలిస్తే ఖచ్చితంగా ఇప్పటి వరకు కట్టినటువంటి ఏవైతే 420 కోట్లు ఏదైతే ఉందో సుమారుగా 100 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి బిల్డింగ్లకి అయితే వాళ్ళు అనుకున్నటువంటి కార్యక్రమాలు అయితే జరుగుతాయి. లేదా టీడీపీ జనసేన పొత్తులో కనుక టీడీపీ జనసేన కనుక గెలిస్తే కనుక ఖచ్చితంగా అవి టూరిజంకి వెళ్తాయా లేదా మరే ఇతర భవనాలకు వాడతారనేది కొంతవరకు మనం వేచి చూడాల్సిన పరిస్థితి అంతేనే ఉంది. కెమెరామ్యాన్ శివతో కన్నబాబు, విశాఖపట్నం నుంచి, ఆంధ్రప్రదేశ్. That's all for now. Keep watching 6 TV. సామాన్యుడి ఆరోపణలు.